తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెరాస దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాలతో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుండి అనూహ్య మద్దతు లభించింది. ఈ రోడ్ షోలో మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కానీ అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రామకృష్ణాపురం మనం అభివృద్ధి చేశాం. మీకున్న సమస్య ఒకటే ఒక సమస్య, అది మంత్రి గారు చెప్తారు, ఆ సమస్య తీరుతుంది. తప్పకుండా మీరు నమ్మాలి, ఎన్నికలు అయిపోతేనే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తామని మీకు అందరి మనవి చేస్తా ఉన్నాం. నేను శాసనసభ్యుడు కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వస్తే కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఒక సుందర నగరంగా తీసుకురావాలి, మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, సస్యశ్యామలంగా చేయాలని చెప్పి మన మంత్రి గారు పట్టుదలతో హైదరాబాద్ నగరాన్ని నెంబర్ 1 చేసింది కేటీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మరొక్కసారి మీ దగ్గరకు వచ్చినా ఈ 4 సంవత్సరాలు మన అభివృద్ధి జరిగింది. ఏనాడు కూడా ఇక్కడ కూడా చెత్త సమస్య రాలేదు. మనకు 24 గంటలు కరెంట్ వచ్చింది. మీకు ఇలా 157 మందికి పట్టాలు ఇప్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా తీర్చడానికి కేటీఆర్ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను మీకు పెద్ద కొడుక మీకు ఉంటారని మీకు అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. కారు గుర్తుకే ఇప్పుడు మన మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇక్కడికి వచ్చేసిన సోదరులకి, సోదరిమణులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, ఆ హనుమాన్ స్వాములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీ నాయకుడు 31 జిల్లాల యువకుడు తీగల కృష్ణారెడ్డి గారు మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో వారిని శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు మీరిచ్చే సర్టిఫికెట్ అవుతుంది. 24 గంటల కరెంటు, మంచినీటి సమస్యను 90% పరిష్కారం చేసుకోవడం, వాటితో పాటుగా సమృద్ధిగా ఈరోజు పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, ఇట్లాంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు.